యెస్. మీరు పేరెంట్స్ అయితే గనుక వీడెందుకు ఏడుస్తున్నాడో మీకు అర్థమవుతది. బోర్ కొడుతుంది కదా అని కమర్షియల్ స్ట్రీట్ కవర్ చేయడానికొచ్చాము. ఈ ఏరియా గురించి బెంగుళూరులో వాళ్ళకి చెప్పనవసరం లేదు. కానీ ఇదొక సంత మార్కెట్‌లా అన్నమాట. ఇక్కడ దొరకనివంటూ ఏదీ ఉండదు. ఇక్కడ ఇన్ని టాయ్స్ నుంచి ఏ టాయ్‌ని సెలెక్ట్ చేయాలో వాడు తెలుసుకోలేకపోయాడు. ఫైనల్‌గా ఈ బస్‌ని చూసి వీల్స్ ఆన్ ద బస్ అనుకున్నాడేమో. చాలా నచ్చేసింది వీడికి. సరే అని చెప్పి ఇది ఓపెన్ చేయమని ఇచ్చాము. ఈ లోపునే ఏడుపు స్టార్ట్ చేశాడు. అది ఓపెన్ చేసి ఇమ్మన్నాడు. కానీ టాయ్‌ని ఓపెన్ చేయడానికి వాళ్ళ దగ్గర సీజర్స్ కనిపించలేదు. దీంతో ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇలాంటి ఏడుపు కాదండోయ్. 5 మినిట్స్ ఏడ్చాడు. చివరికి వాళ్ళు టాయ్ తీసి ఇచ్చారు. ఫేస్ చూడండి ఇన్‌స్టంట్‌గా ఎలా మారిపోతుందో అసలు. అమ్మో! వీడికి ఒక్కసారి ఈ టాయ్ ఇచ్చేసాక మా షాపింగ్ చాలా సాఫ్ట్‌గా జరిగింది. ఏం ప్రాబ్లమ్ ఉండదు ఇంకా. చక్కగా ఆ టాయ్‌తో ఆడుకుంటారు. మధ్యలో వీడి కన్ను వేరే టాయ్ మీద పడింది. నేను వాడి కళ్ళని మరలించాను. బేసికల్లీ ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా వాడికి అనవసరం. బయట దొరికే టాయ్సే వాడికి ఇష్టం. నెక్స్ట్ పక్కనే చర్చ్ స్ట్రీట్ ఉంటుంది. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా. ఇక్కడ దొరకని బ్రాండ్స్ అంటూ ఉండవు. కానీ ఇక్కడ పార్కింగ్ కి చాలా ఇబ్బంది పడాలి. బట్ ఫైనల్లీ మాకు పెయిడ్ పార్కింగ్ దొరికింది. ఈ బస్ చూసాక వాడికి వీల్స్ ఆన్ ద బస్ సాంగ్ గుర్తొచ్చినట్టుంది. టాయ్‌ని అసలు వదలలేదు. అండ్ డాన్స్ చూడండి వేరే లెవెల్‌లో వేశాడు. ఫైనల్‌గా షాపింగ్ అయ్యే టైంకి ఐస్ క్రీమ్ కనిపించింది. ఎలా వదులుతాము? దాని పని కూడా పట్టేసి వచ్చేసాము.